Hello aspirants, వెల్కమ్ టు వైస్ ట్యూబ్. ఈ వీడియోలో మనం పాలిటీ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మీరు ఈ టైంకి పాలిటీ అట్లీస్ట్ ఫస్ట్ ఫ్యూ చాప్టర్స్ అన్న కంప్లీట్ చేసేసి ఉంటారు. సో నేను ఈ వీడియోలో మేజర్లీ వన్ లైనర్స్ డిస్కస్ చేస్తా. స్పెషలీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయ్యేటప్పుడు రిలవెంట్ ఆ ఫామ్ అయిన టైంలో ఏవైతే రిలవెంట్ ఫ్యాక్ట్స్ అనేవి ఉన్నాయో అవి నేను కొంచెం బ్రీఫ్గా ఈ సెషన్లో డిస్కస్ చేస్తా. ఓకే, సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. సో అకార్డింగ్ టు క్యాబినెట్స్ మిషన్ డిక్లరేషన్, ఇంటరిమ్ గవర్నమెంట్, సో క్యాబినెట్ మిషన్ అనేది తెలుసు ఎప్పుడు ఫామ్ అయింది, 1946లో క్యాబినెట్ మిషన్ ఫామ్ అయ్యి దే డిసైడెడ్ దట్ విల్ హ్యావ్ ఎ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అండ్ ఒక ఇండియన్స్ మాత్రమే కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేసుకునే దాని డెసిషన్ని ఫైనలైజ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం దే ట్రై టు ఫార్మ్ అన్ ఇంటరిమ్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్ అయిందంటే సేమ్ 1946లోనే. క్యాబినెట్ మిషన్ ఎప్పుడు ఫామ్ అయింది, ఫిబ్రవరిలో. సో వీళ్ళు క్యాబినెట్ మిషన్ వాళ్ళు ఈ ఇంటరిమ్ గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్ చేశారంటే 2nd సెప్టెంబర్. ఈ డేట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, 2nd సెప్టెంబర్. సో ఇందులో వైస్రాయ్ అనేవారు ప్రెసిడెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అనమాట. నెహ్రూ ఈజ్ వైస్ ప్రెసిడెంట్, సి రాజగోపాలాచారి ఈజ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈజ్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ మినిస్టర్, జగ్జీవన్ రామ్ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్. ఇంకా చాలా ఉన్నారు, ఆ లిస్ట్ అంతా అవసరం లేదు, జస్ట్ కొంచెం రిలవెంట్ నేమ్స్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో ఈ అసెంబ్లీ యొక్క ఫీచర్స్ ఏంటంటే పార్ట్లీ ఎలెక్టెడ్, పార్ట్లీ నామినేటెడ్. ఇక్కడ పార్ట్లీ ఎలెక్టెడ్ అంటే మళ్ళీ డైరెక్ట్లీ ఎలెక్టెడ్, పబ్లిక్ వచ్చి ఎలెక్ట్ చేయరు, ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్. ఎలా అంటే వీళ్ళు ప్రావిన్సెస్లో మెంబర్స్ని ఎలెక్ట్ చేస్తే వాళ్ళు ఇండైరెక్ట్గా ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ని ఎలెక్ట్ చేస్తారు, జస్ట్ లైక్ రాజ్యసభ ఇప్పుడు ఎలాగా. సో సమ్వాట్ సిమిలర్ టు దాట్. ఓకే, ఈ మెంబర్స్ని పార్ట్లీ ఎలెక్ట్ చేస్తారు అండ్ పార్ట్లీ నామినేటెడ్. ఎవరు ప్రిన్స్లీ స్టేట్స్ వీళ్ళంతా నామినేట్ చేస్తారనమాట. ఇది ఒక మల్టీ పార్టీ బాడీ. సో ఇట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్, ఇట్ ఇంక్లూడెడ్ కాంగ్రెస్, ముస్లిం లీగ్ అండ్ మెనీ అదర్, జస్టిస్ పార్టీ, యూనియనిస్ట్ పార్టీ, అండ్ దేర్ ఆర్ మెనీ కమిటీస్ విత్ ఇన్ దాట్. అందులో ఒక ఇంపార్టెంట్ కమిటీ ఏదంటే డ్రాఫ్టింగ్ కమిటీ, ఎవ్రీవన్ నోస్. సో ఇది అందరికీ తెలుసు బికాస్ అంబేద్కర్ ఈస్ ద చైర్పర్సన్ ఆఫ్ దాట్. మిగతా మెంబర్స్ ఎవరు అంటే గోపాల్ స్వామి, అయ్యంగర్ అండ్ కేఎం మున్షి ఈస్ ద ఓన్లీ కాంగ్రెస్ మెంబర్. ఒకవేళ డ్రాఫ్టింగ్ కమిటీలో ఓన్లీ కాంగ్రెస్ మెంబర్ అని ఒకవేళ అడిగితే కేఎం మున్షి అని గుర్తుపెట్టుకోండి. అదర్ నేమ్స్ ఆర్ సాదుల్లా అండ్ టిటి కృష్ణం స్వామి అండ్ మాధవరావు. సో కృష్ణస్వామి ఈయన హీ రీప్లేస్డ్ డిపి కైతన్. ఓకే, తర్వాత మాధవరావు హ్యాస్ రీప్లేస్డ్ బిఎల్ మిట్టల్. గాట్ ఇట్. సో డ్రాఫ్టింగ్ కమిటీ ఫస్ట్ మీట్ అయినది 1947లో 29th ఆగస్ట్. ఓకే, నెక్స్ట్ ఇయర్. ఓకే, ఇది 1946లో ఫామ్ అయింది ఇంటరిమ్ గవర్నమెంట్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డ్రాఫ్టింగ్ కమిటీ మాత్రం 1947లో మీట్ అయ్యారు 29th ఆగస్ట్. నెక్స్ట్ ఇందులోనే బిఎన్ రావు ఇంపార్టెంట్. బిఎన్ రావు ఈయన ఎవరు అంటే కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్. ఈయనే అసలు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ యొక్క డ్రాఫ్ట్ని, అంటే ఒక కైండ్ ఆఫ్ స్కెలిటన్ ఫామ్ని ప్రజెంట్ చేసింది ఈయనే, బిఎన్ రావు ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్. నెక్స్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అసలు ఫస్ట్ ఎస్టాబ్లిష్ ఎప్పుడైందంటే ఓకే 9th డిసెంబర్. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, 1946. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తా. ఏంటంటే ఇక్కడ 2nd సెప్టెంబర్ 1946లో ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 1946లో 9th డిసెంబర్లో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది యాక్చువల్గా ఫామ్ అయింది. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం దే మెట్. అప్పుడు చైర్మన్ టెంపరీగా ఓకే సచీంద్రనాథ్ సిన్హాని తీసుకొచ్చారు, నామినేట్ చేసుకున్నారు. సచీంద్రనాథ్ సిన్హా టెంపరీ, జస్ట్ 9th నుంచి 11th వరకు మాత్రమే. ఎందుకంటే 11th పర్మనెంట్ అప్పుడు ఒక పర్మనెంట్ చైర్మన్ తీసుకొచ్చారు. ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఓకే, 11th డిసెంబర్ ఈయన చైర్మన్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఇది కాకుండా
నెక్స్ట్ ఇయర్ 29th డ్రాఫ్టింగ్ కమిటీ మీట్ అయింది. ఓకే, 1947, 1947, ఇది 46, 29th ఆగస్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకా మిగిలిన డేట్స్. సో ఇప్పుడు మనం 9th ఆల్రెడీ చూసాం కదా, 9th 11th. ఈ 11th కాకుండా 13th ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అనే ఒక డాక్యుమెంట్ని ఫస్ట్ ప్రెజెంటెడ్ బై నెహ్రూ. ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ మన యొక్క ప్రెసెంట్ ప్రియంబల్. గాట్ ఇట్? ప్రియంబల్. సో ఇది ఆల్దో ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ ఫస్ట్ మీట్ అయిన కొన్ని రోజులకి ఇది ప్రెజెంట్ చేసిన యునానిమస్గా పాస్ అయింది మాత్రం 22nd January పెట్టుకోండి. గాట్ ఇట్? నెక్స్ట్ ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ మన ప్రియంబుల్ అయింది. నెక్స్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ took 2 years, 11 months, 18 days. సో టోటల్ 11 సెషన్స్. లాస్ట్ సెషన్ మాత్రం Jan 24, 1915 మీట్ అయ్యారు. సో 11+1 సెషన్ అనమాట ఇది. కాబట్టి 2 years, 11 months, 80 days. ఇది యాజ్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హెచ్సి ముఖర్జీ. ఓకే, వైస్ ప్రెసిడెంట్. ఫస్ట్ మనకు ఆల్రెడీ తెలిసిన ప్రెసిడెంట్ ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసరికి హెచ్సి ముఖర్జీ. నెక్స్ట్ కొన్ని కమిటీస్ విత్ ఇన్ కమిటీస్ ఉన్నాయని చూసాం కదా ఇక్కడ. ఈ కమిటీస్లో యూనియన్స్ కమిటీ, స్టేట్స్ కమిటీ, ప్రావిన్షియల్ కమిటీ, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ అని కొన్ని ఉన్నాయి. వీటికి హెడ్ ఎవరో చూద్దాము. సో రూల్స్ కమిటీ వచ్చేసి నెహ్రూ, యూనియన్స్ కమిటీ అండ్ స్టేట్స్ కమిటీ నెహ్రూ, ప్రావిన్షియల్ కమిటీ. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, స్టేట్స్ కమిటీ అన్నప్పుడు ప్రావిన్షియల్ కమిటీ అన్నప్పుడు. సో ప్రావిన్షియల్ కమిటీ ఈజ్ బై పటేల్. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే పిపి. ఓకే, నెక్స్ట్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. డ్రాఫ్టింగ్ కమిటీ అందరికీ తెలిసిందే, డోంట్ హ్యావ్ టు స్పెషల్లీ మెన్షన్. అంబేద్కర్, డాక్టర్ అంబేద్కర్. నెక్స్ట్ నేషనల్ ఫ్లాగ్. మళ్ళీ డేట్స్ వచ్చినాయి, ఈ డేట్స్ ఇంపార్టెంట్. నేషనల్ ఫ్లాగ్ ఫస్ట్ డిజైన్ చేసింది, యాక్సెప్ట్ చేసుకున్నది 22nd July 1947. డిజైన్ చేసింది కాదు, నేషనల్ ఫ్లాగ్ని మన ఈ ఫ్లాగ్ అనేది నేషనల్ ఫ్లాగ్ అని అడాప్ట్ చేసుకున్న డేట్ 1947. సో కాన్స్టిట్యూషన్ కన్నా ముందరే, ఆల్మోస్ట్ మనకి ఇండిపెండెన్స్ 1947 August 15th అంటాం కదా, దానికన్నా ముందే we have adopted our నేషనల్ ఫ్లాగ్. సో నేషనల్ ఫ్లాగ్ రేషియోస్ ఏంటంటే 2:3 రేషియోలో తీసుకుంటాం. ఓకే, ఇలా 2:3, ఇది 2, ఇది 3. ఓకే, సో ఎన్ని స్పోక్స్ ఉంటాయంటే 24. నెక్స్ట్ నేషనల్ ఫ్లాగ్ అనేది ఒక కమిటీ ఉంది, దీనికి మళ్ళీ హెడ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సో కాన్స్టిట్యూషన్ కంప్లీటెడ్ ఎప్పుడు కంప్లీట్ అయిందంటే 26 November 1949 కంప్లీట్ అయిపోయింది. అప్పుడు కొన్ని ప్రొవిజన్స్ ఈవెన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ లైక్ సిటిజన్షిప్, ఇంట్రిమ్ పార్లమెంట్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఓకే, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆర్టికల్ ఏంటో తెలుసు కదా, 352 to 360. ఓకే, నెక్స్ట్ ఇది ఎక్కడి నుంచి తీసుకున్నా ఎమర్జెన్సీ మనం? వి టుక్ ఇట్ ఫ్రమ్ జర్మనీ. ఓకే, నెక్స్ట్ పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్. అసలు ఈ 26. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది తీసుకున్నది కంప్లీట్ చేసింది ఈరోజు, కొన్ని ప్రొవిజన్స్ కూడా వచ్చేసాయి. బట్ యాక్చువల్లీ వి అడాప్టెడ్ కాన్స్టిట్యూషన్ ఆన్ 26th Jan అనమాట. ఓకే, 26 Jan. ఎందుకు అంటే 1929, సారీ ఇక్కడ 1929. సో 1929లోనే లాహోర్ సెషన్లో పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ తెచ్చారు. ఏమని? డిసెంబర్ 1920లో ఏం చెప్పారంటే 26th Jan 1930 మన ఇండిపెండెన్స్ డే అని డిక్లేర్ చేశారు. సో ఆ డేట్నే మనం మళ్ళీ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకునే రోజులాగా తీసుకొచ్చాం. ఓకే, సో కాన్స్టిట్యూషన్ గాట్ కంప్లీటెడ్ బట్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్. ఓకే, ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ Jan 26th. ఓకే, మనం ఇప్పటికి రిపబ్లిక్ డే చేసుకుంటాం కదా. ఓకే, రిపబ్లిక్ డే అంటే ఏంటంటే కాన్స్టిట్యూషన్ అనేది అడాప్ట్ చేసుకున్న రోజు. నెక్స్ట్ ఓటర్స్ డే. సో ఇది 25th Jan. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే VOTER. సో 5 letters కదా. సో 25th Jan. ఓకే,
నెక్స్ట్ సో 25th Jan ఓటర్స్ డే, అండ్ సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అప్పుడే ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. జనరల్ ఎలక్షన్స్ ఆర్ ఆల్సో కండక్టెడ్. నెక్స్ట్ 28th Jan, ఇది 28th ఏది వచ్చిందంటే సుప్రీం కోర్ట్. నెక్స్ట్ జనగణమన అడాప్టెడ్ ఆన్ 24th. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 4 letters 4 letters 4 letters. సో 24th Jan 1950. ఓకే. నెక్స్ట్ స్టేట్ ఆంబ్లమ్, మళ్ళీ ఆంబ్లమ్ ఎన్ని లెటర్స్? 6 letters. సో స్టేట్ ఆంబ్లమ్ ఇది ఎప్పుడు వచ్చిందంటే 26th Jan, ఇది 6 letters అనమాట. సో అందుకని 26th Jan 1950. సో ఈ డేట్స్ అన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తులు బండ గుర్తులు పెట్టుకుని చెప్తున్నా. సో మన ఆంబ్లమ్ ఏంటి మనకు అందరికీ తెలుసు, 4 సింహాలు ఉంటాయి ఇట్లా. ఓకే, ఇది ఇక్కడ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అవర్ నేషనల్ ఆంబ్లమ్. కింద లోటస్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే ఇన్స్పిరేషన్ అశోక పిల్లర్, సారనాథ్ పిల్లర్ని తీసుకున్నాం. అశోక పిల్లర్లో చాలా టైప్స్ ఉంటాయి. 4 లయన్స్, బుల్, ఎలిఫెంట్ ఇలా అన్నీ ఉంటాయి. మనం తీసుకున్నది 4 లయన్స్ విచ్ ఇస్ అట్ సారనాథ్. దీని సింబల్ ఏంటంటే 4 లయన్స్ ఏంటంటే జస్టిస్ అండ్ జస్టిస్ అనేది అన్ని డైరెక్షన్స్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి, అందరికీ జస్టిస్ జరగాలి అనే ఒక సింబాలిక్ వేలో సారనాథ్ తీసుకున్నారు. ఓకే. నెక్స్ట్ డెమోక్రటిక్ కంట్రీస్ కెన్ హ్యావ్, అసలు ఇది కాన్సెప్ట్ బేస్డ్. ఇది ఎట్లా అంటే స్టేట్మెంట్ బేస్డ్ ఇవ్వచ్చు. అంటే ఏంటి, రిటర్న్ కాన్స్టిట్యూషన్, ఈ రాసిన రాజ్యాంగం అనేది ఓన్లీ డెమోక్రటిక్ కంట్రీస్లోనే ఉంటుందా అంటే, సో డెమోక్రటిక్ కంట్రీస్లో రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఈవెన్ కొన్ని డెమోక్రటిక్ కంట్రీస్లో కాన్స్టిట్యూషన్ అనేది ఉండదు. ఇలా రాసి ఒక పెద్ద బుక్ లాగా ఏమి ఉండదు. ఒక్కోసారి గవర్నమెంటే పర్టికులర్ లాస్ ఫామ్ చేస్తుంది వాళ్ళ ఓన్ విజ్డమ్ యూజ్ చేసుకుని. ఓకే. సో రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఇండియా, యుఎస్ఏ ఇవన్నీ ఉన్నాయి. కానీ మనది చాలా లెందీ కాన్స్టిట్యూషన్. యుఎస్ కాన్స్టిట్యూషన్ అనేది చాలా చిన్నది. ఓకే, మ్యాక్సిమం 28 pages 30 pages ఉంటుంది వాళ్ళు. అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ యూకే. మరి వీళ్ళు ఆ కాన్స్టిట్యూషన్ లేకుండా ఎలా నడుస్తుంది అంటే పార్లమెంట్ లాస్, కన్వెన్షన్స్, కొన్ని రూల్స్, కోడ్స్ అన్నీ ఆల్రెడీ కొన్ని పీసెస్గా బిట్స్ బై బిట్స్ ఉన్నది, దాన్ని వాళ్ళు ఫాలో అవుతారనమాట. అసలు ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే కాన్స్టిట్యూషనలిజం అని టర్మ్ ఉంటుంది కదా. ఇది ఏంటి అంటే కాన్స్టిట్యూషనలిజం అంటే ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ అనే ఒక రూల్ ఆర్ ఒక ఫిక్స్డ్ నార్మ్ అనేది ఫాలో అవుతూ ఎలాంటి ఎక్సెసివ్ పవర్ని యూజ్ చేయకుండా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసేదాన్ని కాన్స్టిట్యూషనలిజం అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కాన్స్టిట్యూషనలిజం ఉంది అంటే ఏంటి అంటే గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు లాస్ పెట్టడానికి లేదు, ఆర్ ఎలాంటి ఎక్సెసివ్ యాక్షన్స్ తీసుకోవడానికి లేదు, ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ చేయడానికి లేదు. ఎందుకు అంటే బికాస్ దే ఆర్ బౌండ్ బై ద రూల్స్ సెట్ బై ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషనలిజం అనే ఒక ఫెనామినా ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామంటే దెర్ ఈస్ లిమిటెడ్ గవర్నమెంట్, ఏదో ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనేది ఒక గవర్నమెంట్ యొక్క పవర్ని లిమిట్ చేస్తూ దాన్ని అదుపులో ఉంచితే దాన్ని కాన్స్టిట్యూషనలిజం అంటారు. సో ఇండియాలోనూ కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి కాన్స్టిట్యూషనలిజం, సో వేరే దగ్గర కాన్స్టిట్యూషన్ లేకపోతే కాన్స్టిట్యూషనలిజం కాదా అంటే అలా కాదు. ఇట్ క్యాన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఇట్ క్యాన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెట్ రూల్స్ ఆర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ద్వారా లిమిటేషన్స్ పెట్టడం, లేదా కొన్ని రూల్స్ ఆల్రెడీ కన్వెన్షన్ ద్వారా లేదా వాళ్ళ యొక్క పార్లమెంటరీ హెడ్స్ కొన్ని లాస్ చేయడం, చట్టాలు చేసి ఇఫ్ దే ఆర్ కీపింగ్ ద కంట్రీ, ఇఫ్ దే ఆర్ కీపింగ్ ద గవర్నమెంట్స్ పవర్ ఇన్ లిమిట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కాన్స్టిట్యూషనలిజం. ఓకే. నెక్స్ట్ మహాత్మా గాంధీ సజెస్టెడ్ టు డిస్బాండ్, ఇది ఒకవేళ స్టేట్మెంట్ అడిగితే హూ గేవ్ ది స్టేట్మెంట్ ఏంటి అంటే హూ సజెస్టెడ్ టు డిస్బాండ్ ఐఎన్సీ as పొలిటికల్ పార్టీ యాజ్ ఇట్ వాస్ ఫార్మ్డ్ ఓన్లీ ఆఫ్టర్ ఫర్ అచీవింగ్ ఇండిపెండెన్స్. సో ఇంకా ఇండిపెండెన్స్ అచీవ్ చేసేసాం కాబట్టి ఇంకా ఐఎన్సీని డిస్బాండ్ చేసేయాలి, పొలిటికల్ పార్టీ కింద దీనికి ఉండకూడదు అని ఎవరు చెప్పారంటే మహాత్మా గాంధీ. నెక్స్ట్ జేబీ కృపాలిని, ఈయన ఏం చెప్పారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ అట్ ద టైమ్ ఆఫ్ పార్టిషన్. సో పార్టిషన్ టైంలో ఐఎన్సీ ప్రతి ఇయర్ యాన్యువల్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి కదా. సో పార్టిషన్ అయినప్పుడు మాత్రం అప్పుడు
జేబీ కృపాలని గారే ఉన్నారు. ఈయన ఆల్మోస్ట్ చాలా ఎక్కువ పీరియడ్ ఉన్నారు. 1942 నుంచి కాంగ్రెస్ సెషన్స్ అవ్వలేదు. సో ఈయనే ప్రెసిడెంట్ కింద చాలా ఇయర్స్ కంటిన్యూ అవుతూ వచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎవరెవరు చెప్పారు అని. సో కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఈజ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఇది ఒక కైండ్ ఆఫ్ క్రిటిసిజం అనమాట. అంటే మొత్తం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మొత్తం కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు, ఇంకా వాళ్ళే చేసుకుంటారు. ఎవరు అన్నారంటే ఆస్టిన్. ఓకే. నెక్స్ట్ ఇండియా ఈజ్ క్వాసీ ఫెడరల్ అని ఎవరు చెప్పారు అంటే, క్వాసీ ఫెడరల్ అంటే కంప్లీట్లీ ఫెడరల్ కదంటే ఎవరి పని ఎవరు సెంటర్ దాని పని, స్టేట్స్ వాటి పని చూసుకుని ఎవరు ఇంటర్ఫియర్ కాకూడదు అనుకుంటే అట్లా ఏం లేదు. ఇట్ ఈస్ క్వాసీ ఫెడరల్ బికాస్ దేర్ ఈజ్ యూనిటరీ బయాస్. అది ఎవరు చెప్పారంటే కేసీ వియర్. నెక్స్ట్ టోటల్ ఉమెన్ ఇన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎంతమంది? మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇందాక మాట్లాడుకున్నాం కదా. సో ఎంతమంది విమెన్ ఉన్నారంటే 15. నెక్స్ట్ ప్రియంబుల్ ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? ఈ ఐడియా అనేది యుఎస్లో నుంచి తీసుకున్నాం. ఓకే. లాంగ్వేజ్ ఎవరిది అంటే ఆస్ట్రేలియన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం, బట్ మేజర్లీ ఇదే అడుగుతారు. ప్రియంబుల్ ఎక్కడి నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే ఒక ఐడియా ఉంది కదా, ఎందుకంటే మన ఆర్టికల్ 1లో ఉంటుంది. ఇండియా, భారత్, దట్ ఈస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది. ఈ ఐడియా ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే బ్రిటిష్ నార్త్ అమెరికన్ యాక్ట్ 1967 నుంచి వర్డ్ తీసుకున్నాం. నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ డాక్ట్రిన్. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి? ఆల్రెడీ చదివే ఉండుంటారు. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఒక ఒక కంట్రీ యొక్క డెమోక్రటిక్ గవర్నమెంట్, లైక్ మన ఇండియాలో పార్లమెంట్ లాంటిది ఏదన్నా లా తీసుకొస్తే దాన్ని రివ్యూ చేయడానికి జ్యుడిషియరీకి ఉండే పవర్ని జ్యుడిషియల్ రివ్యూ అంటారు. ఇది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము? యుఎస్ఏ నుంచి తీసుకున్నాం. వాళ్ళకి ఆల్రెడీ ముందు నుంచి ఉంది. ఓకే. మనం తీసుకుని మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 13లో పెట్టుకున్నాం, అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఆర్టికల్ 13. ఓకే. ఈ పవర్ ఎవరికి ఉంటుందంటే బోత్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్టుకు ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్స్ప్లిసిట్గా ఈ టర్మ్ ఉండదు, బట్ ఇట్ ఈస్ ఇంప్లిసిట్. ఓకే. నెక్స్ట్ ఫెడరల్. ఇది ఎక్కడ వచ్చిందంటే ఫెడరల్ దీంట్లో కెనడా. ఫెడరలిజం ఎక్కడి నుంచి తీసుకున్నాం? కెనడా నుంచి తీసుకున్నాం. గాట్ ఇట్? ఫెడరలిజం ఎక్కడి నుంచి తీసుకున్నాం? కెనడా. నెక్స్ట్ పాకెట్ వీటో. పాకెట్ వీటో అనేది మనకి యుఎస్ఏకి సిమిలర్. దే ఆల్సో హ్యావ్ పాకెట్ వీటో అండ్ మన ప్రెసిడెంట్ కూడా పాకెట్ వీటో ఉంది. పాకెట్ వీటో అంటే ఏం లేదు, వీటో అంటే ఒక ఎక్స్ట్రా పవర్ అనమాట. ప్రెసిడెంట్ దగ్గర ఉంటాయి జనరల్గా సస్పెన్సివ్ వీటో అని, అబ్సల్యూట్ వీటో అని ఇలాంటివి ఉంటాయి. పాకెట్ వీటో ఏంటంటే తీసుకుని పాకెట్లో పెట్టుకుని ఇంకా దాని గురించి మర్చిపోవడం. అంటే ఏదైనా బిల్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బిల్కి అసెంట్ ఇవ్వాలి, లేదా రిజెక్ట్ చేయాలి, లేదా తిరిగి మళ్ళీ దీని గురించి ఏమైనా ఈ ప్రావిజన్స్ చేంజ్ చేయండి అని చెప్తూ తిరిగి అసెంబ్లీకి పంపించడం. ఇలా 3 రకాలు ఉంటాయి. కానీ పాకెట్ వీటో అంటే ఏంటి? అసెంట్ ఇవ్వరు, రిజెక్ట్ చేయరు, సజెషన్స్ ఇవ్వరు. సింప్లీ వాట్ దే డూ ఇస్ పాకెట్లో పెట్టుకుని ఇంకా అసలు ఏం ఆన్సర్ చేయరు. ఇలా ఇండియాలో ఒక 2 టైమ్స్ జరిగింది పాకెట్ వీటో. అంటే ఇంకా దాని గురించి అసలు ఆలోచించలేదు. ఓకే. కానీ యుఎస్ ప్రెసిడెంట్ మన ఇండియాలో ఇది అన్డిటర్మైన్ టైం, ఎంతసేపు అయినా పాకెట్ వీటో ఉంచేసుకోవచ్చు. ఇట్ క్యాన్ బి ఫర్ ఇయర్స్ ఆల్సో. కానీ యుఎస్లో లిమిటేషన్ ఉంది. ఏంటి అంటే అక్కడ 10 days లోపు యుఎస్ ప్రెసిడెంట్ పాకెట్ వీటో హోల్డ్ చేయగలరు. ఓకే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రెసిడ్యూరీ పవర్స్. మళ్ళీ ఇక్కడ మనం ఆల్రెడీ 3 ఉంటాయి కదా, 3 లిస్ట్: యూనియన్, స్టేట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. ఇలా కాకుండా ఇంకో 4ది ఉంటుంది, అదే రెసిడ్యూరీ పవర్స్. మన ఇండియాలో రెసిడ్యూరీ పవర్స్ అంటే ఎక్కడ లేవు, అసలు డిఫైన్ చేయలేదు. ఏవైతే రావో అవి రెసిడ్యూరీ పవర్స్. ఫర్ సపోజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే. ఆరెల్స్ ఇది కాకుండా సైబర్ పవర్స్, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్, ఇవి ఎక్కడ ఎందులో స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు ఈ 3 లిస్ట్లోని. సో వాటిని ఈ రెసిడ్యూరీ పవర్స్ అంటారు. ఓకే. ఈ రెసిడ్యూరీ పవర్స్ని
ఎవరి దగ్గర ఉంటాయి? సెంటర్. ఇది కూడా సేమ్ యూఎస్ఏ లానే. నెక్స్ట్ కాంకరెంట్ లిస్ట్ ఇన్ 7th షెడ్యూల్ ఎక్కడి నుంచి తీసుకున్నాం అసలు? కాంకరెంట్ లిస్ట్ థర్డ్ లిస్ట్ ని ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ డిపిఎస్పి వి టుక్ ఇట్ ఫ్రమ్ ఐర్లాండ్. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా వి టుక్ ఇట్ ఫ్రమ్ జపాన్. కాన్స్టిట్యూషన్ has 25 parts, 12 schedules, 470 articles at present. ఇది ప్రెసెంట్. ఓకే, ఎన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అయ్యాయి? ఇప్పటికి 106 చేసాం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. గాట్ ఇట్. నెక్స్ట్ ఇది వరకు ఫస్ట్ స్టార్టింగ్ లో 8 ఉండేవి. 8 షెడ్యూల్స్ నుంచి 12 అయినాయి. 395 ఆర్టికల్స్ కాస్త 470 అయింది. కమింగ్ టు డిపిఎస్పి కూడా ఫినిష్ చేద్దాం. సో సి, మీరు ఫండమెంటల్ రైట్స్ ఈజీగా గుర్తుపెట్టుకోగలరు. ఏ ఆర్టికల్ ఏంటి అంటే ఎవరైనా ఆల్మోస్ట్ చెప్పేస్తారు. కానీ డిపిఎస్పి యూజువల్గా ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం. సో ఇక్కడ నేను కొన్ని బండ గుర్తులు చెప్తాను, అవి మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నా. ఓకే, సో జనరల్గా ఏ అని ఉంది అంటే ఏదైనా ఆర్టికల్ పక్కన 39A, 48 ఇది ఉంది అంటే ఇది పక్కా అమెండ్మెంట్లో అయినట్టు. యూజువల్గా ఈ అమెండ్మెంట్స్ ఎక్కువగా జరిగింది 1976లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో ఒకసారి అమెండ్మెంట్ అయింది. తర్వాత 2002లో ఒకసారి అమెండ్మెంట్ అయింది. అలాగే 2011లో ఒకసారి అమెండ్మెంట్ అయి ఉంటుంది అంతే. సో మోస్ట్లీ మీరు ఈ అమెండ్మెంట్స్ అనేవి 1976లో మేజర్లీ అమెండ్మెంట్ అయింది ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ అని గుర్తుపెట్టుకోండి. ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్. అలాగే ఎవరైతే ఎమర్జెన్సీ టైంలో ఫుల్గా ఈ ఎన్వైర్న్మెంట్ ఎందుకు అమెండ్మెంట్ అయింది 1972లో మీరు 72లో మీకు గుర్తుంటే, ఇఫ్ యూ హ్యావ్ రెడ్ ఎన్వైర్న్మెంట్, బ్రట్ల్యాండ్ కమిషన్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఇందులో ఫస్ట్ టైం సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే టాపిక్ ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి అన్ని కంట్రీస్ అడాప్ట్ చేసాయి. ఫస్ట్ టైం అసలు ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ ఓవరాల్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అవుతూ ఒక ఏంటి పీస్ ఆఫ్ కామన్స్ అని ఒక ఫ్యూచర్ ఆఫ్ కామన్ ఫ్యూచర్ అని ఒక రిపోర్ట్ తీసుకొచ్చారనమాట. అందులో సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ గురించి డిస్క్రైబ్ చేశారు. అప్పుడు ఈవెన్ ఇందిరాగాంధీ గారు ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యి షీ హాజ్ అడ్మిటెడ్ దట్ ఎన్వైర్న్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకు ఎన్వైర్న్మెంట్ని ఈవెన్ ఇది లిస్ట్లో కూడా యాడ్ చేయడం. ఓకే, లైక్ ఐ థింక్ కాంక్రీట్ లిస్ట్లో యాడ్ చేసినట్టున్నారు. తర్వాత ఈవెన్ డిపిఎస్పిలో యాడ్ చేశారు. ఓకే, ఇది కాకుండా ఎమర్జెన్సీలో చాలా మంది అరెస్ట్ అయిపోయారు, ఇంక్లూడింగ్ ద పోర్. సో ఇలాంటి వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది యాడ్ చేశారు. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అంటే అలాగే మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ బై వర్కర్స్, ఇవన్నీ ఏ అనే సెక్షన్ ఎప్పుడైతే ఆడిందో అందులో ఉంటుంది. సో మనం చూసుకుంటే 39A చూద్దాం. 39A చూడండి, సేమ్ ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇందాక చెప్పాను కదా. నెక్స్ట్ 40. ఈ 40కి సారీ, నేను అసలు మెయిన్ చెప్పడం ఒకటి మర్చిపోయాను. డిపిఎస్పి అనేది మనం చూసుకుంటే 36 నుంచి 50 వరకు ఉంటుంది. అలా 36 నుంచి ఎగ్జాక్ట్గా ఉండదు. మళ్ళీ ఒక దగ్గర స్టేట్ అంటే డెఫినేషన్ ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇది జస్టిషియబుల్, నాన్ జస్టిషియబుల్ అని ఉంటుంది. అసలు ఇవి ఏంటి అనేది నాన్ ఎన్ఫోర్సిబుల్ అని ఉంటుంది. ఓకే, ఇవన్నీ డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. 36, 37, 38, 39 నుంచి మనకి యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది 50 వరకు. ఓకే, లాస్ట్ది ఇంపార్టెంట్, ఇది చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం. సో 39లో ఇవి ఉంటాయి అనమాట, ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 40. ఇప్పుడు 40ని ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే 0 ఉంది కదా. సో ఓ ఆర్గనైజేషన్. సో ఏ ఆర్గనైజేషన్? ఓ అంటే వీళ్ళ ప్రకారం ఆర్గనైజేషన్ అంటే పంచాయత్ లెవెల్. ఓకే, పంచాయత్ లెవెల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ 41. ఇక్కడ 41లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎలా అంటే నెంబర్ 1. సో నెంబర్ 1 ఎలా అవుతాం మనం? వర్క్ చేయాలి, జాబ్ చేయాలి, ఎడ్యుకేషన్ చూసుకోవాలి, అలాగే ఇవన్నీ చేయాలంటే గవర్నమెంట్ యొక్క పబ్లిక్ అసిస్టెన్స్ ఉండాలి. మనం గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వర్క్ చేయాలి. ఈ 3 చేస్తే మనకి ఇట్లా ఇవన్నీ కావాలంటే ఇవన్నీ చేస్తేనే మనం నెంబర్ 1 అవుతాం. అది 41. ఓకే, నెక్స్ట్ 43. ఇప్పుడు 43 ఎలా మధ్య మధ్యలో నేను కొన్ని చెప్పట్లేదు, అట్లీస్ట్ ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు ఎలిమినేషన్ టెక్నిక్లో యూజ్ అవుతుందని ఇట్లా చెప్తున్నా. ఇంకా దీని మధ్యలో చాలా ప్రావిజన్స్ ఉంటాయి. ఓకే, 41లోనే 2, 3, 43లో ఒక 2, 3 ఉండొచ్చు, 42లో 2, 3 ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు 43 ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే లివింగ్ వేజ్, అంటే బతకడానికి మనకు కావాల్సిన వేజెస్. అసలు ఈ వేజెస్ దేనికి? ఫుడ్, క్లోతింగ్ అండ్ షెల్టర్. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. ఎన్ని కావాలి అసలు మనకు బతకడానికి? 3 కావాలి. అందుకు 43.
నెక్స్ట్ 44 సిసి చూసారా 4 అలాగే సిఈసి యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకే, యూసిసి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్. నెక్స్ట్ 45 ఇక్కడ 45లో గుర్తుపెట్టాల్సింది ఏంటంటే less than 6 years. సో 5 అనేది less than 6 కదా. ఇందులో ఏంటంటే వీళ్ళకి అర్లీ చైల్డ్హుడ్ కేర్ అలాగే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ కూడా. నెక్స్ట్ ఇందాక ఆల్రెడీ మనం 48A ఒకటి ఏ వస్తే చూద్దాం అనుకున్నాం కదా. 48 ఇంపార్టెంట్. అసలు ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ 48A అంటే ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి, కన్జర్వ్ చేసే డ్యూటీ అనేది స్టేట్ గవర్నమెంట్కి ఉంది. నెక్స్ట్ 48 అంటే అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ. సో మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్వైర్న్మెంట్ కన్నా ముందు అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ వస్తుంది అదే ఆర్టికల్లో. నెక్స్ట్ 49 మాన్యుమెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ NI. సో 9. నెక్స్ట్ 50 ఇది అందరూ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ ఎప్పుడు సెపరేట్ చేయాలి అనేది ఒక డైరెక్షన్ అనమాట. సో మెయిన్ డిపిఎస్పి అసలు ఏంటి అంటే గవర్నమెంట్ పాలసీస్ ఏ డైరెక్షన్లో ఉండాలి అని చెప్పినవే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది పార్ట్ 4లో ఉంటుంది. ఎందుకంటే పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 4లో మొత్తం 36 నుంచి 50, కానీ మనం ఎక్కువ చదివేది 39 నుంచి 50 ఆర్టికల్ మధ్యలో ఇవి ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 50th వరకు. సో పార్ట్ 4 ఈ డిపిఎస్పి అనేది గవర్నమెంట్కి డైరెక్షన్స్. ఈ డైరెక్షన్స్ని గవర్నమెంట్ ఇవి బేస్ చేసుకుని ఫ్యూచర్లోని ప్రతి పాలసీస్ అనేవి తీసుకొస్తూ ఉంటుందన్నమాట. లైక్ ఈ పాలసీ మెటర్నిటీ బెనిఫిట్ లేదా యాక్ట్స్ తీసుకురావడం, చైల్డ్ ప్రొటెక్షన్, మిడ్ డే మీల్ స్కీమ్ అని ఇట్లాంటి స్కీమ్స్ అన్నీ ఈ డైరెక్షన్స్ బేస్ చేసుకునే ఇది తీసుకొస్తుందన్నమాట. ఓకే, సో మనం చూద్దాము. ఇప్పుడు ఆల్రెడీ చూసేసాం కదా మొత్తం. సో 36 నుంచి 50 36 నుంచి 51 యాక్చువల్లీ సారీ నేను ఇక్కడ మిస్టేక్ చేశాను. 51 ఇట్స్ 51. ఎందుకు అంటే 51లో మనకి లాస్ట్లో మీరు చూస్తే 51లో మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రీటీస్ గురించి ఉంటుంది. ఓకే, ఇంటర్నేషనల్ ట్రీటీస్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ కోసం ఏమన్నా ఉంటే ద స్టేట్ విల్ ఇట్ డిక్లేర్స్ దట్ టు ఎస్టాబ్లిష్ ఇంటర్నేషనల్ పీస్ ద స్టేట్ షెల్ ఎండివర్ టు మెయింటైన్. చాలా చేయాలి. ఏంటంటే ఇంటర్నేషనల్ లాస్ని రెస్పెక్ట్ చేయాలి, ట్రీటీస్ని రెస్పెక్ట్ చేయాలి, సెటిల్మెంట్ని ఆర్బిట్రేషన్ ద్వారా రిజాల్వ్ చేసుకోవాలి, జస్ట్ అండ్ హానరబుల్ రిలేషన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ వాట్ ఇట్ సేస్. గాట్ ఇట్? సో అంతే. సో మెయిన్ ఇక్కడ కూడా 38 నుంచి ఉంటాయి, 38 నుంచి 51, బట్ యాక్చువల్గా అయితే 36 నుంచి 36 స్టేట్, 37 అనేది ఇది డైరెక్షన్ ఇస్తుంది అనమాట. అసలు దీని ఎయిమ్ ఏంటి అనేది. సో 36లో స్టేట్ అనే కాన్సెప్ట్ని డిస్క్రైబ్ చేస్తారు. 37లోని అసలు డిపిఎస్పి ఎయిమ్ అంటే ఏంటి? సోషియో ఎకనామిక్ జస్టిస్, సోషియో ఎకనామిక్ డెమోక్రసీ అనొచ్చు. అదే మీకు ఫండమెంటల్ రైట్స్ ఏంటి అంటే పొలిటికల్ డెమోక్రసీ. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ డిఫరెన్స్. డిపిఎస్పి అనే సోషియో ఎకనామిక్ డెమోక్రసీ, ఫండమెంటల్ రైట్స్ ట్రైస్. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. సో పాలిటీ ఇందులో మీకు గుర్తు ఉన్నాయి, ఇవి యూజ్ అవుతాయని అనుకుంటున్నా. సో చెప్పాను కదా, డేట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి, నేమ్స్ కూడా ఇంపార్టెంట్. ఈ డేట్స్ ఇవి ఆల్రెడీ మీకు గుర్తులు కూడా చెప్తున్నా. ఓటర్స్ డేకి, అలాగే సుప్రీంకోర్టు, జనగణమన, ఆంబ్లెమ్. ఓకే, కాన్స్టిట్యూషనలిజం అంటే ఏంటి, ఇవి ఎవరెవరు ఏ డైలాగ్స్ చెప్పారు, ఏమి కంపేర్ చేశారు, ఎక్కడెక్కడి నుంచి మనం పికప్ చేసుకున్నాము కాన్స్టిట్యూషన్లో పార్ట్స్, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, అలాగే డిపిఎస్పి కూడా చూసాం. ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాగే నెక్స్ట్ ఇంకా కొన్ని క్విక్ ఫ్యాక్ట్స్తో నేను వస్తాను.
సో కీప్ ఫాలోయింగ్, కీప్ వాచింగ్ ద వీడియోస్. ఇఫ్ యూ సబ్స్క్రైబ్, మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చి you'll be able to watch my videos immediately. Okay, and try to complete the syllabus. Thank you.